ఆ రెగ్యులేటర్ గేజ్ బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం, విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. బుడమేరు రెగ్యులేటర్, బుడమేరు నది మీద, ఆ రెగ్యులేటర్ పేరు బుడమేరు నది మీద, బుడమేరు నది మీద. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. బుడమేరు విషయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ అవుతూ ఉన్నాయి. మరి ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదంటూ కొంతమంది నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇక మరికొంతమంది అయితే అయోమయం జగన్నాథం అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సో సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. బుడమేరు విషయంలో ప్రజలను మభ్యపెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ అవుతున్నాయి. సో మరి అధికారం కోల్పోయినటువంటి ఆయన, కొంతమంది ఆయనకి నిజంగా అధికార వ్యామోహం ఇంకా పోలేదు, అందుకే ఏం మాట్లాడుతుంటే ఆయనకే తెలియట్లేదు కొంతమంది మాట్లాడుతూ ఉంటుంటే, మరికొంతమంది అయితే అయోమయం జగన్నాథం అంటూ నేరుగానే ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకోవచ్చు ఈ బుడమేరు విషయంలో? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది విజ్ఞులు, వైద్యులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, అలాగే ఎంతోమంది కళారంగానికి సంబంధించిన కళాకారులు, గొప్ప గొప్ప నటులు, నటీమణులు, అలాగే సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంటుంది. అలాగే రాజకీయ దురంధరులు, అలాగే మీకు వివిధ రంగాల్లో ఎంతోమంది నిష్ఠాగ్రతులు, దేశం కోసం పోరాడిన యోధులు, పోరాట వీరులు, గొప్ప రాజకీయ దురంధరులు, అలాగే ఒక టంగుటూరి ప్రకాశం లాంటి ఒక గొప్ప వ్యక్తి, అలాగే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు, అలాగే సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు గారు, సో గొప్ప కవులు, కళాకారులు ఉన్న రాష్ట్రంలో సో ఇటువంటి ఒక వ్యక్తి అసలు ఉన్నాడు అంటేనే ఇది అతిశయోక్తి అనే కన్నా అసభ్యంగా ఉంది, నీచంగా ఉంది, నికృష్టంగా ఉంది. అసలు ప్రతిరోజు ఇతన్ని టీవీల్లో చూస్తున్నా, లేకపోతే పేపర్లో చూస్తున్నా, లేకపోతే అతని యొక్క ఇటువంటి సంభాషణలు చూసినప్పుడు కూడా చాలామంది తుగ్లక్ అంటున్నారు. డెఫినెట్గా ఇతను తుగ్లక్ అవుతే కాదు, తుగ్లక్ హ్యాస్ గాట్ ఎ బెటర్ క్వాలిటీ దెన్ దిస్ ఫెలో. ఎందుకంటే తుగ్లక్తో పోల్చేదానికి కూడా ఇతను అర్హుడు కాదు. తుగ్లక్ ఏదైనా కొన్ని తుగ్లక్ పనులు చేసినా కూడా అతను చాలా మంచి పనులు కొన్ని చేశాడు. కానీ ఇతని వ్యవహార శైలి చూస్తే అసలు తుగ్లక్ కాదు కదా. ఈ ప్రపంచంలోనే మీరు చూసుంటారు, కొన్ని ఇంగ్లీష్ సినిమాల్లో చూసినప్పుడు ఆ ఏలియన్స్ ఏదో వచ్చి అటాక్ చేస్తుంటుంటే కూడా వీళ్ళ సిస్టంలో అడుగుతూ ఉంటే సిస్టమ్ ఇట్ ఈస్ అన్నోన్ స్పీసీ అని చెబుతూ ఉంటుంది. అంటే ఇది ఏదో నాకు పరిచయం లేని జంతువు, పరిచయం లేని ఇది ఒక వింత ఇదని చెప్పి ఆ సిస్టమ్ చెబుతూ ఉంటుంది. అలాగే ఇతన్ని అసలు ఏమని వర్ణించాలి, ఎవరితో వర్ణించాలి, ఎవరితో పోల్చాలనేది అయితే నాకు అర్థం కావట్లేదండి. ఇతను డెఫినెట్గానే అన్నోన్ స్పీసీయే. ఇటు మనిషా, ఇటు జంతువా అన్నది కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు మరి ఇటువంటి వ్యక్తిని ఇంకా ఆరాధిస్తున్నారు ఏపీలో, ఇటువంటి వ్యక్తిని పూజిస్తున్నారు, ఇటువంటి వ్యక్తిని ఏదో వాళ్ళు ఒక రోల్ మోడల్గానో, ఒక రాజకీయ నాయకుడిగానో, ఏదో ఒక పార్టీకి మాకు నాయకుడు అని చెప్పి మరి ఇతను వెనకాల తిరుగుతున్న వాళ్ళని కూడా ఏమనుకోవాలో అసలు వాళ్ళ విజ్ఞతకి, వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం మనం. సో రెండోది, మొదటి 50 గంటల తర్వాత, ఈ యొక్క విపత్తు జరిగిన 50 గంటల తర్వాత అతను నిద్ర లేచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు ఏంటంటే, ఈ బుడమేరుకి గేట్లు ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అసలు బుడమేరు అనేది ఏంటండి? అదొక ఏరు. అంటే ఏదైనా సరే కాలవ పరిమాణం కన్నా కాస్త పెద్దగా ఉన్న వాటిని కొంతమంది వాగులని పిలుస్తారు, కొంతమంది ఏరుని పిలుస్తారు. ఆ విధంగా సంబంధించింది ఇది. సో అసలు ఏరుకి, వాగుకి గేట్లు ఏంటండి?
ఆ రెగ్యులేటర్ గేజ్ బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం, విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. సో అది వదిలేద్దాం. ఇప్పుడు మళ్ళీ రెండోసారి నిద్రలేసి వచ్చి ఏమంటున్నాడు, అది బుడమేరు నది అంటున్నాడు. బుడమేరు రెగ్యులేటర్, బుడమేరు నది మీద, ఆ రెగ్యులేటర్ పేరు బుడమేరు నది మీద, బుడమేరు నది మీద. సో దీన్ని బట్టి చూస్తుంటే అతని యొక్క రాజకీయ పరిపక్వత కానీ, ఆ రాజకీయ శూన్యత కానీ, అంటే ఎంత ఒక దిగజారుడు రాజకీయాలకి ప్రతీక అండ్ పరాకాష్ట అన్నది క్లీన్ గా అర్థం అవుతుంది. బుడమేరుకి మీరు అన్నట్టు గేట్లు ఉండకపోవచ్చేమో కదా, కానీ అది కాలువ అంటున్నారు కాబట్టి లాక్లు ఉండే ఛాన్సెస్ ఉంది అని కొంతమంది మాట్లాడుతున్నారు సార్. మరి లాక్లు ఉంటాయి అసలు దానికి? లాకులు కూడా ఉండవు. లాకులు కూడా ఉండవు. సో ఒక ఏరు అంతే, అది ఆ ప్రవాహం అలా వాటర్ వెళ్తూ ఉంటుంది, ఫ్లో అవుతూ వెళ్తూ ఉంటుంది. సో రెండోది ఏంటంటే వీళ్ళ హయాంలో ఆ బుడమేరును కూడా చాలా మంది రాజకీయ నాయకులు కానీ, కొంతమంది వాళ్ళ కార్యకర్తలు కానీ, కొంతమంది ప్రజలు కూడా దాన్ని కూడా కబ్జా చేయడం జరిగింది. అదేవిధంగా చాలా చోట్ల బుడమేరు వచ్చి చిన్నదైపోయింది, కొంచెం పూడికలు వచ్చాయి. అలాగే దాంట్లో కూడా ఆ గుర్రపడెక్క అంటారు, అది కూడా చాలా ఎక్కువగా వచ్చి జరిగింది. సో అలాగే తన హయాంలోనే ఆ బుడమేరుకు అక్కడక్కడ కూడా ఆ గట్లు ఏదవుతానో వీక్ అయినాయి, కొన్ని ఏమో కట్ అయి ఉన్నాయి. వాటిని కూడా ఇతను సరిగ్గా అది పట్టించుకోలేదు. సో వాటిని ఏ చర్య తీసుకోలేదు. సో ప్రతి విషయానికి కూడా ఈ రోజున విజయవాడకి ఈ దుస్థితి వచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పాలన, అస్తవ్యస్త పాలన. అంటే ఏదో చెబుతారు కదా, ఒక పిచ్చోడి చేతిలో రాయి పెడితే వాడు ఒకటి తన తల పగలగొట్టుకుంటాడు, లేకపోతే ఎదుటివాడు తల పగలగొడతారని చెబుతారు. అటువంటి ఒక వాడిని తీసుకొచ్చి తండ్రి ఏదో పెద్ద పొడిశాడు, తండ్రి ఏదో గొప్పగా చేశాడు, సో తండ్రిని మించి ఇతను తనయుడుగా మిగులుతాడు, ఇతను ఏదో మనకు చేస్తాడని చెప్పి ఆ అగ్గులు ఆలింగనాలకి, ఆ యొక్క ఆ ముద్దులకి జనాలు పడిపోయి, ఆ మాయ మాటలకు పడిపోయి ఓట్లేసిన పాపానికి, 151 సీట్లు ఇచ్చిన పాపానికి, ఈ రోజున జరుగుతున్న ప్రతి చర్య, ఈ రోజున జరుగుతున్న ప్రతి డ్యామేజ్కి, ఈ రోజున ప్రజలు పడుతున్న అవస్థలకి, వాళ్ళ పడుతున్న పాటలకి, వాళ్ళకి జరుగుతున్న నష్టానికి, ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి ప్రధాన కారకుడు ఈ వ్యక్తే, ఇంకెవ్వరూ కాదు. మీరు అతని సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కూడా అట్లీస్ట్ ఈ మొత్తం ఆంధ్రదేశంలో ఉన్న ఎక్కడ ఏ ప్రాజెక్టుకి సంబంధించిన గేట్లు ఏ కండిషన్లో ఉన్నాయి, రస్ట్ అయినాయా, లేకపోతే నీళ్లు పడి కొన్ని రోజులకి స్టీల్ తెలుసు కదా మీకు, తుప్పు పడి వీక్ అయినాయా, వాటిని రిపేర్లు చేయాలా, లేకపోతే కొత్త గేట్లు పెట్టాలా, అట్లీస్ట్ ఉన్న వాటికి కనీసం గ్రీజు పెట్టడానికి గ్రీజు కూడా కొనివని నికృష్టమైన రాజకీయాన్ని చేసి ఈ రోజున తగుదునమ్మ అంట వచ్చి ఆ యొక్క 74-75 ఏళ్ల వయసులో ఒక మనిషి రేయింబాగులు ఆ విధంగా కష్టపడుతూ జేసీపీ ఎక్కి జేసీపీ మీద 23 కిలోమీటర్లు తిరుగుతూ ఆ విధంగా తడుస్తూ, వానలో తడుస్తూ, నీటిలో తడుస్తూ ఆ మనిషి ఆ వయసులో అంత ప్రజల కోసం, ప్రజల ఆస్తుల కోసం, ప్రజల ప్రాణాల కోసం ఆరాటపడుతుంటే కనీసం కృతజ్ఞత లేకుండా, మానవతా దృక్పథం లేకుండా, మనస్సాక్షి లేకుండా ఈ విధంగా బయటకు వచ్చి తగుదనామ్మ అంటూ ఇటువంటి చిల్లర వ్యాఖ్యానాలు చేసి ఈ విధంగా అతను పలచనైపోవడం అనేది నిజంగా అంటే అతనుకున్న అవగాహన దాన్ని చూపిస్తుంది. కనీసం నీకు తెలియనప్పుడు పక్కన ఉండన్నా తెలుసుకో, లేదు వచ్చి నోరు మూసుకుని ఒక మూగ జీవిలాగా, ఒక మౌన వ్రతం చేస్తున్న వాడిలాగా అట్లీస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళన్నా పరామర్శించు. ఇంకో విషయం కూడా, ఒక సీనియర్ వైసీపీ నాయకుడు, ఒక ఆయన తెలిసిన మిత్రుడు ఒక ఆయన చెబుతున్నాడు, వాడు బయటకు వస్తున్నాడు కానీ ఎక్కడ శవం కనపట్లేదని చెప్పి తెగ బాధపడిపోతున్నాడు. అసలు ఎక్కడైనా శవం ఉందేమో చూపించండి అంటున్నాడు, ఆ శవానందం పొందడానికి అని చెప్పి చెబుతున్నాడు ఆయన. సో దీన్ని బట్టి అతని యొక్క మానసిక ప్రవృత్తి ఎలా ఉంది, మానసిక పరిస్థితి ఎలా ఉందో మనకు క్లీన్గా అర్థమవుతుంది. ఏదేమైనా ఇటు రోజా వ్యాఖ్యలు తీసుకున్నా, సిదిరి అప్పలరాజు తీసుకున్నా, మిగతా నాయకుల వ్యాఖ్యలు తీసుకున్నా, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు తీసుకున్నా కూడా వీళ్ళంతా బంచ్ ఆఫ్ ఫూల్స్ అండ్ బంచ్ ఆఫ్ ఈడియట్స్ అండి. వీళ్ళు ప్రజా జీవితంలో రాజకీయాలకి
వీళ్ళు అసలు ఎక్కడక్కడ సూట్ అవ్వరు. వీళ్ళు కేవలం దండుకోవడానికి, దోచుకోవడానికి, దాచుకోవడానికి తప్పించి ఏమి కూడా కేవలం టీవీల మీద కూర్చుని ఏదో అవాకులు చవాకులు ఇలా అవహేళనగా మాట్లాడడం తప్పించి వీళ్ళు అసలు ప్రజాక్షేత్రంలో ఉండటానికి అర్హులు కాదు. ఇప్పటికైనా ప్రజలు ఏదైతే అతను 40% అని క్లెయిమ్ చేసుకుంటున్నాడో, ఏదైతే 11 సీట్స్ ఉన్నాయో ఆ ప్రజలు కూడా సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇతనికి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరూ సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఈ రోజు జరుగుతున్న పరిమాణాలన్నీ చూసిన తర్వాత, ఈ రోజు జరుగుతున్న ఈ దుష్ఫలితాలు చూసిన తర్వాత, ప్రజలు పడుతున్న ఇక్కట్లు అగచాట్లు చూసిన తర్వాత ఎవరైతే ఓట్లు వేశారో, ఎవరైతే ఈ రోజు కూడా చప్పట్లు తరుచుకుంటూ వాడి యొక్క అక్రమ సంపాదన ఇచ్చిన ఆ కాసుల కోసం ఈ పేటిఎం కుక్కలు ఏదైతే అవాకులు చవాకులు పేలుతున్నారో, అలాగే ఇప్పటికీ అతను ఫాలో అవుతున్నారో మా నాయకుడిని, అలాగే ఓట్లేసిన వాళ్ళు కూడా సిగ్గుతో తలదించుకోవాలి. సిగ్గుతో సగం చచ్చి బతకాలి వాళ్ళంతా. ఎందుకంటే ఇటువంటి నాయకుడిగా మనం ఆరాధిస్తున్నాం, ఇటువంటి వాడి వెనకాల తిరుగుతున్నాం. అసలు ఇంత నీచ నికృష్టమైన పార్టీలోనూ మనం ఉన్నామని చెప్పి ఇప్పటికైనా పరివర్తన చెంది, ఇప్పటికైనా చెంపలు వేసుకుని చేసిన తప్పులకి చేసిన పాపాలకి చిచి అసలు ఇటువంటి ఒక ఫాలోవర్స్ అని చెప్పుకుంటే అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజల్లో మనల్ని ఏ విధంగా చూస్తున్నారో, ఎంత చులకనైపోతుందో అనే ఒక కనీసం ఇంగితం లేకుండా ఇంకా వాడికి జేజేలు కొడుతూ వాడి వెనకాల తిరుగుతున్నారంటే అసలు ఈ ప్రజలు కూడా కల్పిట్సేనండి. ఇప్పటికైనా మారాలి. ఈ విధంగా ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ ఆహారం అందిస్తూ, పాలు అందిస్తూ, అన్నదానాలు అందిస్తూ, నీళ్ల బాటిల్ ఇస్తూ, అలాగే వాళ్ళ ఇళ్ళల్లో కూడా మట్టి వెళ్ళిపోయి అంత దుర్గంధం కొడుతూ పాడైపోయిన ఇళ్ళను కూడా ఎక్కడి నుంచో వందల వేల ట్యాంకర్లు తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళు కూడా పరిశుభ్రం చేసి ఇస్తున్నాడంటే ఇటువంటి నాయకుని కాదని, ఇటువంటి దుర్మార్గుడికి ఓట్లేసి ఈ విధంగా సపోర్ట్ చేయడం అనేది సబవా కాదన్నది ఆంధ్ర ప్రజానీకం కూడా ఆలోచించుకోవాలి. సో డెఫినెట్గా ఇది వాళ్ళు పునఃపరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. కేవలం విమర్శలు చేయడానికి, ఎదుటివాడి మీద బురద వేయడానికి ఇతను సరిపోతాడు కానీ ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికో, డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయడానికో ఇతనికి శక్తి లేదు, యుక్తి లేదు, తెలివితేటలు లేవు. కాబట్టి ఇటువంటి ఒక పప్పట్ జమాల్ని ఇప్పటికైనా విడిచిపెట్టి ఇటువంటి ఒక ప్రగతిశీల రాజకీయాలు, ఇటువంటి ఒక ఫోర్సైట్ ఉన్న నాయకుడిని వెనకాల వెళ్తే వాళ్ళకు కూడా జన్మ చరితార్థం అవుతుంది. పైన భగవంతుడు కూడా హర్షిస్తాడని చెప్పి ఇప్పటికైనా సరే ఎవరైతే ఇంకా అతను వెనకాల తిరుగుతున్నారో కాసులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కాసులు ఏ విధంగా సంపాదించుకోవచ్చు కష్టపడితే. ఈ విధంగా వచ్చే కాసుల కోసం ఈ విధంగా పడి, ఈ విధంగా మానహరణం చేయడం, ఈ విధంగా లేనిపోయిన కల్పితాలు మాట్లాడి ఈ పేటీఎం కుక్కలు కూడా పరివర్తన చెంది తాము తప్పు తెలుసుకుని వాళ్ళంతా కూడా బయటకు రావాలని, ప్రజలు కూడా పరివర్తన చెందాలని, వాళ్ళు ఇష్టమైన ఐడియాలజీ బీజేపీకి వెళ్ళండి, జనసేనకి వెళ్ళండి, టీడీపీకి వెళ్ళండి, కమ్యూనిస్టులకు వెళ్ళండి, కానీ ఇంత నీచ నికృష్టమైన ఒక రాజకీయ నాయకుడి వెనకాల తిరగడం అనేది మీకే మంచిది కాదు, మీ భవిష్యత్తుకి మంచిది కాదు, మీ భావితరాలకు మంచిది కాదు. ఇప్పటికైనా మారండి ఆయన. మారకపోతే ఇదిగో ఏరునేమో నది అంటాడు, రేపొద్దున నదినేమో సముద్రం అంటాడు, రేపొద్దున కృష్ణా సముద్రం అన్నా కూడా ఆశ్చర్యపోకలేదు. అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే.